అస్మద్గురుభ్యో నమః. భారతీయ సంస్కృతికి మూలమైన ఎందరో మా ఋషులు మహర్షుల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. వారిలో భాగంగా కశ్యప ప్రజాపతి, కశ్యప మహర్షి, కశ్యప ప్రజాపతి మరీచి మహర్షికి కళకు జన్మించిన వాడే కశ్యప ప్రజాపతి. బ్రహ్మ యొక్క సలహా మేరకు దక్ష ప్రజాపతి తన కుమార్తెలైన అదితి, దితి, ధనువు, కాల, అనాయువు, సింహిక, ముని, కపిల, క్రోధ, ప్రద, క్రూర, వినత కద్రువులను ఇచ్చి వివాహం చేశాడు. అదితి గర్భంలో ఆదిత్యులు, దితి గర్భంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు పుట్టారు. పశువు, వృక్షము, కీటకము, పక్షి జాతులను కశ్యపుడే సృష్టి గావించాడు. పరశురాముడు భూమి మొత్తాన్ని జయించి కశ్యపునికి దానము ఇచ్చాడు. కావున భూమికి కాశ్యపి అని పేరు కూడా ఉన్నది. కశ్యపుడు అదితికి వేరువేరు యుగములలో వామనుడు, శ్రీకృష్ణుడు జన్మించారు. అంటే కశ్యపుడే వసుదేవుడుగా జన్మించాడని అర్థం. కశ్యపుడు దితికి మరుద్గుణము పుట్టారు. దేవదానవులు చాలామంది కశ్యప సంతానమే. ఇక గౌతమ మహర్షి బ్రహ్మ మానస పుత్రులలో ఈయన ఒకడు. సప్తర్షులలో సుప్రసిద్ధుడు అహల్య. బ్రహ్మ మానస పుత్రులలో ఈయన ఒకడు, సప్తర్షులలో సుప్రసిద్ధుడు గౌతమ మహర్షి. అహల్యాదేవి అతిలోక సౌందర్యవతి. ఆమెయే గౌతమ మహర్షి యొక్క భార్య. విశేషం ఏమిటంటే అహల్యను చిన్ననాటి నుండే గౌతముడు పెంచాడు. అది బ్రహ్మ ఆజ్ఞ. గౌతముడు ఒకసారి తపస్సు చేసి తాను విత్తనం చల్లితే ఒక జాము లోపల పంట పండాలి అనే వరం పొందాడు. ఒకసారి కొందరు బ్రాహ్మణుని దుర్మార్గపు కృత్యం వలన గౌతమునికి గోహత్యా దోషము వచ్చినది. గోహత్యా దోషం పోగొట్టుకోవడం కోసము గోదావరి నదిలో ఒక శాఖ గౌతమిని భూమి మీదకు తీసుకుని వచ్చాడు గౌతముడు. వీరికి శతానందుడు అనే పుత్రుడు కలిగాడు. శతానందుని కుమారుడు శరద్బంధుడు. వీరి వంశంలోని కృపాచార్యుడు, కృపి పుట్టారు. ఆంజనేయుని తల్లి అంజనాదేవి వీరి సంతానమే. గౌతముని వేషంలో ఇంద్రుడు ఒకసారి అహల్యను మోసం చేయ యత్నింపగా అహల్యను రాయివి కమ్మని శపించాడు. రామావతారంలో రాముని యొక్క పాదస్పర్శతో ఆమెకు శాప విముక్తిని ప్రసాదించారు. రామాయణంలో ఇది విశేష ఘట్టంగా గౌతముడు వ్రాసిన ధర్మసూత్రాలు. ఇవన్నీ అందరూ ఆచరింపదగినవి. జమదగ్ని మహర్షి, రుచిక మహర్షి సత్యవతుల పుత్రుడు జమదగ్ని మహర్షి. రుచేకుని తపఃప్రభావం చేత 2 యజ్ఞ ప్రసాదములు సృష్టించబడి ఆ ప్రసాదముల ప్రభావం చేత సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు, సత్యవతికి జమదగ్ని, సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు పుట్టారు. జమదగ్ని భార్య రేణుక. జమదగ్ని రేణుకల పుత్రుడు పరశురాముడు. జమదగ్నిని కార్తవీర్యార్జునుడు తపస్సులో ఉండగా సంహరించాడు. కానీ భృగు మహర్షి తపఃప్రభావం చేత ఆయన పునరుజ్జీవితుడు అయ్యాడు. పరశురాముడు ఈ కారణం చేతనే కార్తవీర్యార్జునితో పోరి అతనిని సంహరించాడు. ఆ కక్షతోనే కార్తవీర్యార్జుని పుత్రులు జమదగ్నిని హోమగృహంలోనే సంహరించారు. ఆ సమయంలో రేణుకాదేవి పరశురామ, నీ తండ్రిని రక్షించు అని బిగ్గరగా 21 మార్లు రోధించినది. అందుకోసమే పరశురాముడు 21 సార్లు భూమి మొత్తము ప్రదక్షిణ చేసి తిరిగి క్షత్రియ సంహారము చేశాడు. ఇది జమదగ్ని మహర్షి యొక్క వృత్తాంతము. జమదగ్ని సప్తర్షులలో ఒకరు. హరి ఓం తత్సత్. మరి ఒక సంచికలో మరికొంతమంది మహర్షులు, ఋషుల యొక్క వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.